డాక్టర్ గారు, అసలు బర్డ్ ఫ్లూ మనకెలా ఎదురవుతుంది? బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత కడుపులో ఎదురయ్యే సమస్యలు ఎలా మనం తెలుసుకోగలుగుతాము? జనరల్గా అండి మనకి ఏ ఫ్లూ అయినా సరే జనరల్గా ఎలా వస్తుంది అంటే బాడీ ఫ్లూయిడ్స్ నుంచి వస్తుంది. లైక్ సపోజ్ మన సెలైవా కానీ, మన ఉమ్ము తీసుకున్నా కానీ, కాఫ్ చేస్తే ఆ డ్రాప్లెట్స్ కానీ, మన స్వెట్టింగ్ వల్ల కానీ, ఫీసిస్ వల్ల కానీ, యూరిన్ వల్ల, అంటే బాడీ సెక్రీషన్లో మాత్రమే వైరస్ ఉంటుంది. వైరస్తో ఉన్న ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే అండి, వైరస్ సపోజ్ విత్ లిక్విడ్తో ఉంటేనే వైరస్ బతుకుతుంది. సపోజ్ ఆ లిక్విడ్ మనకి ఫ్లోర్ మీద పడింది అనుకుందాం అనుకోండి, విత్ ఇన్ 1-2 minutesలో వైరస్ చచ్చిపోతుంది, ఎందుకంటే ఆ ఫ్లూయిడ్ డ్రై అయిపోతుంది. అందుకనే జనరల్గా మనం కోవిడ్ యూస్ చేసినప్పుడు మనం వ్యాక్సిన్స్తో బతకలేదు, యాక్చువల్గా ఫేస్ మాస్క్తో బతికాము. ఫేస్ మాస్క్తోను హ్యాండ్ వాష్ ఎక్కువ చేసుకోవడం వల్ల, ఎందుకంటే ఆ వాటర్ డ్రాప్లెట్ ఉంటేనే అందులో వైరస్ బతుకుతుంది. సో ఇలాగేంటంటే సపోజ్ మన బర్డ్ ఉందనుకోండి, బర్డ్కి మనం తినడం వల్ల రాదు. ఎందుకు అంటే మనం సెలవానో, యూరినో, ఫీసిస్ అది కాదు కదా మనం తినేది మజిల్ మ్యాటర్ అనమాట. ఓకే, సో ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే జనరల్గా బర్డ్స్ని హ్యాండిల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు వాటిని క్లీన్ చేసే ప్రాసెస్లోను, వాటి ఫీసెస్ని, యూరిన్ని క్లీన్ చేసే ప్రాసెస్లోను, నెక్స్ట్ ఏంటంటే వాటికి కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా, వైరల్ వచ్చినప్పుడు అవి కూడా కాఫ్ టైప్లో, స్నీజింగ్ టైప్లో చేస్తాయి అనమాట. అవి వీళ్ళు అన్అటెంప్టెడ్గా మనం అంటే లేబర్సే కదా చేసేది, జనరల్గా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్సే కాబట్టి వాళ్ళు అవి టచ్ చేసినప్పుడు వాళ్ళకు వస్తుంది. ఇంకొకటి ఇందులో మనం చూసుకోవాల్సింది ఏంటంటే బర్డ్ నుంచి హ్యూమన్కి రావడం వెరీ రేర్. అవునా? ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే, ఎందుకంటే జస్ట్ వాటర్ డ్రాప్లెట్ కదా, జనరల్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం అనేది కామన్ ఎక్కడైనా సరే. మనమేమి వాటర్ డ్రాప్లెట్ టచ్ అవ్వగానే దాన్ని తీసుకొని నోట్లో పెట్టుకోవడము, నోస్లో పెట్టుకోవడం చేయం కదా జనరల్గా. సో బర్డ్ ఫ్లూ మనిషికి రావడం అనేది రేర్, మనిషి నుంచి మనిషికి రావడం అనేది ఇంపాసిబుల్. అంటువ్యాధి కాదండి యాక్చువల్గా అయితే అంటువ్యాధి కాదు టెక్నికల్లీ స్పీకింగ్. కానీ ఇలాంటి వైరస్ని కనుక మనం ఆపాలి అంటే ఓన్లీ థింగ్ ఏంటంటే హ్యాండ్ వాష్ చేసుకోవడం, మాస్క్ పెట్టు, అంతే తప్ప. ఎందుకంటే ఇది రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వైరస్. లైక్ మన కాఫ్ చేసినప్పుడు, మనం ఏదైనా ఎవరికైనా టచ్ అయినప్పుడు మాత్రమే, అది ఇమీడియట్గా 1-2 minutesలో టచ్ అయినప్పుడు మాత్రమే వస్తుంది. సో ఇప్పుడు జనరల్గా బర్డ్ ఫ్లూ రాగానే ఫస్ట్ జరిగేది ఏంటంటే పౌల్ట్రీ ఫార్మ్స్ మొత్తం నాశనం అయిపోతాయి, బిజినెస్ మొత్తం నాశనం అయిపోతాయి. సో చనిపోయిన పక్షుల్ని బరీ చేయడం అనేది కరెక్ట్, సపరేట్ చేయడం అనేది కరెక్ట్. ఎందుకు అంటే వేరే బర్డ్స్కి రాకుండా ఉండడం కోసం, హ్యూమన్ బీయింగ్ కాదు. ఇంకోటి ఏంటంటే మనం చికెన్ ఎప్పుడు రా చికెన్ తినము, వి విల్ కుక్ ఇట్ అండ్ మేక్ ఇట్. కుక్ ఇట్ అంటే ఎట్లా అండి, మినిమం 100 degrees టెంపరేచర్ లిఫ్ట్ చేస్తే కానీ ఏ వైరస్ కూడా మోర్ దాన్ 50 degrees టెంపరేచర్లో బతకదు. సో కుక్ చేసి తిన్న చికెన్ తిన్న వాళ్ళకి, లేకపోతే ఎగ్స్ని కుక్ చేసుకున్న వాళ్ళకి రాదు, యాక్చువల్లీ ఇంపాసిబుల్. యాక్చువల్లీ ఎనీ వైరస్ కూడా ఫుడ్ ఐటమ్స్లోంచి రాదు, ఓన్లీ వాటర్ డ్రాప్లెట్స్ అంటే లైక్ ఉమ్ము కానీ, యూరిన్ కానీ, ఫీసెస్ కానీ, స్వెట్ కానీ అలాగే వస్తుంది వైరస్. ఒకవేళ మాంసాన్ని తెలియకుండా మనం, అంటే మీరు అన్నట్టు 50% కంటే ఎక్కువ కుక్ చేయకపోతే ఒకవేళ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. జనరల్గా మనం హాట్ వాటర్ స్టార్ట్ చేయగానే నార్మల్ టెంపరేచర్ 45 degrees వెళ్ళిపోతుంది. మీరు ఆ బబుల్స్ వచ్చేదాకా చేయాలంటే 100 degrees టెంపరేచర్ టచ్ అయితేనే బబుల్స్ వస్తాయి. మనకి మన ఇంట్లో ఎక్కడైనా సరే మినిమం 30 minutes కుక్ చేయందే ఎవరు పన్నబోదు, యాక్చువల్గా తినము. సో రా మీటు, రా చికెన్ మనం తినము జనరల్గా. సో మనకు వచ్చే ఛాన్సెస్ లేదు. ఒకవేళ వచ్చినా కూడా అది పౌల్ట్రీ అటెండర్స్ వల్ల, పర్సనల్స్ వల్ల వాళ్ళకి వస్తుంది, వాళ్ళ నుంచి ఇంకొక పర్సన్కి రాదు. సో ఇందులో భయపడాల్సిన అవసరం ఏం లేదు. సడన్గా అంటే వాళ్ళని ఎంకరేజ్ అని కాదు, పౌల్ట్రీస్ దాని మీద పడిపోయి 10 rupeesకి చికెన్ ఇచ్చేస్తాం అట్లా అవసరం లేదు. యాక్చువల్లీ ఇట్ విల్ నాట్ స్ప్రెడ్. సో డాక్టర్ గారు మొత్తానికి క్లారిఫికేషన్గా చెప్పారు. ఒక 50% ఉడికిన మాంసాన్ని తిన్నా, ఒకవేళ ఆ బర్డ్ ఫ్లూ వచ్చిన మాంసాన్ని తిన్నా మనం ఉడికించుకుంటాం కాబట్టి మనం సేఫ్. సో మొత్తానికి చాలా మందికి ఈ మధ్య కాలంలో బర్డ్ ఫ్లూకి అటాక్ అయిన తర్వాత తినాలంటే మాంసాన్ని భయపడుతుంది. సో మొత్తానికి క్లారిఫికేషన్ ఇచ్చారు.